మీరు ఇప్పుడు నన్ను మీరు పేరు జమినీ మోహన్ రావు గారా అన్నారు. నేను ఏమన్నాను కాదండి అని చెప్పాను. మీ పేరు అడిగారు, మీరు అడిగాక నేను చెప్పండి. మీ నంబర్ నుంచి వచ్చింది అది. నేను అడ్మిన్ అండి. నేను అడ్మిన్ని నలుగురు ఉన్నాము. ఇప్పుడు మీరు నాకు ఫోన్ చేశారు, నా పేరు చెప్పారు. కాదండి మీ పేరు మీరు యాడ్ చేసినట్టు నంబర్, మీ యాడ్ చేసినట్టు నా నెంబర్ వచ్చింది. ఇప్పుడు మీకు నచ్చకపోతే లెఫ్ట్ అయిపోవచ్చు, దాని ఉంది. ఇప్పుడు మీకు నచ్చలేదు అనుకోండి. అలా కాదు, మేము లెఫ్ట్ అవ్వడము అది కరెక్ట్ కాదు కదా. మా అనుమతి అయినా ఉండాలా? మీ అనుమతి మా గ్రూప్ లోకి వస్తేనే కదా మేము యాడ్ చేసేది. నా గ్రూప్ లో ఎందుకు ఉంటుందండి? మాకేం అవసరము? అదేనండి, ఇప్పుడు మీ పేరు నాకు తెలియదు, మీరు ఏదో చెప్తే మీరు గ్రూప్ లో ఉండాలి లేదు. పేర్లు అసలు ఉండవు. మీకు నేను చెప్పలేదు కదా, ఎప్పుడు కూడా చెప్పలేదు. అయ్యో మీరు నేను అడిగేది ఏంటి మీకు అర్థం అవుతుందా? ఇక్కడ అర్థమవుతుంది. ఇప్పుడు నేనేమన్నాను, మీరు జమినీ మోహన్ రావు అంటే కాదు అన్నాను. నా పేరు మహేష్. ఇప్పుడు నేను చెప్పాను. ఇప్పుడు శ్రీరామ రక్ష దళాన్ని నేను అడ్మిన్ని. మీరు లెఫ్ట్ అయిపోవచ్చు అండి, మీ నెంబర్ నాకు ఐడియా ఉండదు కదా. 91002920. మీరు లిఫ్ట్ అయిపోండి, లెఫ్ట్ అయిపోండి అన్న. దీనిలో వచ్చి నష్టం ఉంది మీకు. మీరు లెఫ్ట్ అయిపోవచ్చు అంతే. ఈ గ్రూపులు పెట్టి ఇవన్నీ పెడతారు, మేము కామెంట్ చేస్తే మీరేదో అంటారు. మరి కామెంట్ చేయడం మేము తప్పే ఉంది, దాంట్లో గ్రూప్ పెడతాము. మేము గ్రూప్ పెట్టే దేనికి? వచ్చినప్పుడు చూసుకోవాలా, ఎవరు ఏంటి పరిచయం ఉంటేనే పెట్టాలా. అయ్యో గ్రూప్ లో పెట్టామండి. ఇప్పుడు మీరు కామెంట్ చేయండి, తప్పే ఉంది దాంట్లో. మేము సమాధానం చెప్పబోతానే కదా మేము పెట్టేవాళ్ళకి. మీరు కామెంట్ చేయండి. ఇప్పుడు మీరు నాకు ఫోన్ చేసి అడిగారు, గ్రూప్ లో వచ్చే మెసేజ్లకి ఎట్లయినా మీకు ఏమన్నా నచ్చకపోతే కామెంట్ చేయండి, దాన్ని మీరు సమాధానం చెప్తాను. ఏమండి మాకేం అవసరము? మరి అవసరం లేదన్నారు, ఇదే అని అంటారు. మరి కామెంట్ లో చేస్తే గొడవలు అంటారు. గొడవ మొన్న అదేదో ఒక కాదు అని అంటే ఎవరు ఏంటి ఏం సంగతి మొన్న ఒక ఆయన పెట్టాడు. అవసరం లేని మాకు దొరకదు, మాకేం అవసరం. నేను అనేది అదే సార్. మేము కూడా చాలా గ్రూపుల్లో మమ్మల్ని యాడ్ చేస్తారు. మేము నచ్చితే ఉంటాం, లేకపోతే లెఫ్ట్ అవుతాం. మేము సాధారణంగా లెఫ్ట్ అవ్వను. ఇప్పుడు నన్ను వేరే గ్రూపులు యాడ్ చేసుకుంటాను, నేను సాధారణంగా లెఫ్ట్ అవ్వను. ఏ గ్రూప్ నుంచి లెఫ్ట్ అవ్వను. ఎందుకంటే అప్పుడు మీకు నచ్చలేదు, మీకు నచ్చకపోతే ఇప్పుడు మీరు మీ నెంబర్ మా దగ్గర ఉంటే కదా యాడ్ అయ్యేది. మీ నెంబర్ మా దగ్గర లేకపోతే మేము యాడ్ చేయం కదా. మీరు ఇప్పుడు ఫ్రెండ్ రిక్వెస్ట్లు పెడతాము, లేదంటే వాట్సాప్ లింకులు పెడతాము, గ్రూప్ లింకులు. ఆ లింకులకి మీరు ఏమన్నా యాడ్ అయితే మేము యాడ్ చేస్తాం, లేకపోతే చేయం కదా. ఇప్పుడు దీనివల్ల ఇలా యాడ్ చేస్తారు అంటే మీ నెంబర్ ఉంటేనే యాడ్ చేస్తాం. దీనివల్ల వచ్చే నష్టమేం లేదు. ఇప్పుడు ఏంటంటే మీరు ఉండాలనుకుంటే ఉండొచ్చు, మేము వెళ్ళమని కూడా అంటలేదు. అదేదండి, మీరు ఉండాలనుకుంటే ఉండదు. ఏదండి ఇప్పుడు మీరంటే నేను అడిగేది క్రిస్టియనా హిందూ అండి? క్రిస్టియన్. ఇప్పుడు మీరు క్రిస్టియన్ అని మాత్రం మా గ్రూప్ లో ఉండొద్దని నేను అనట్లా. మన జమినీ గారు అలాగన్నారు, క్రిస్టియన్ అయితే మా గ్రూప్ లో అసలు ఆ మాట ఎట్లా అంటే అది మాకు తెలిసినంత వరకు అవి లేనివి పెడతారు. లేదండి మాకు బాధ అనిపిస్తుంది. అందుకే బాధే ఉంది సార్. ఇప్పుడు వాస్తవాలు చెప్తున్నప్పుడు బాధలు వస్తాయి. ఎవరు వింటున్నారండి ఈ రోజుల్లో? వాస్తవాలు చెప్తాం సార్. వాస్తవాలు చెప్తున్నప్పుడు బాధలు వస్తాయి, నిజాలు చెప్తున్నప్పుడే బాధలు వస్తాయి. మీరు అబద్ధాలు చెప్పడం సేపు. సోషల్ మీడియా వచ్చిన తర్వాత అంతా సోషల్ మీడియా వచ్చింది కాదనట్లా. సోషల్ మీడియా వచ్చాక జనాలు అవేర్నెస్ వచ్చింది. ఇంతకు ముందు ఎవరి కాళ్ళకి చేయాల్సినవన్నీ చేసుకెళ్లారు, వాటన్నిటికి అడ్డుకట్టగా నిలిచింది సోషల్ మీడియా అని అర్థమైంది. అదృష్టం కొద్దీ దేవుడి దయ వల్ల ఇంకా ఈ రోజున మత మార్పిడికి అట్లకి అడ్డు తగులుతున్నామంటే సోషల్ మీడియానే. అంటే ఇప్పుడు సోషల్ మీడియా రాబట్టే కదా. ఇప్పుడు మత మార్పిడి అనేది ఎక్కడ కూడా మరి ఏం జరుగుతుందంటారు? దాని గురించి దానికి ఏం జరుగుతుంది? మనసుకు సంబంధించి అర్థం కాల మనసుకు సంబంధించి కాదు సార్. ఈ స్టాక్ డైలాగులు నేను బోర్ కొడుతుంది. ఈ డైలాగులు బోర్ కొడుతుంది, చిరాకు వస్తుంది. అదే అసహ్యం. ఇప్పుడు మీరు అన్నారు చూసారా, మనసు మత మార్పిడి కాదు. మనసు మార్పిడి ఏంటండి అసలు? మనసు మార్పుడు ఇప్పుడు మిమ్మల్ని అడిగితే మరి మిగతా వాళ్ళు ప్రతి ఇంటింటికి తిరిగి మత మార్పులు చేస్తున్నారు, దానికి ఏమంటారు? ప్రతి ఇంటింటికి తిరిగి ఇప్పుడు బలవంతం ఎవరు చేస్తున్నారు చెప్పండి? బలవంతం చేయడం ఉంది. మరి ఇంటింటికి వచ్చి ఎవరికైనా ఉండొచ్చు. ఏ ప్రకటన? ఏది కొంపల దగ్గర తిరగడమా?
తిరిగిపోతే అడిగిలో తిరుగుతారండి. మరి కొంపలమ్మడి తిరిగి సంబంధం లేకుండా విషయాలు ప్రతి ఇంటి తిరిగి అవునండి. అడవిలో తిరగడం అంటే నాకు అర్థం కదా. అసలు సువార్త చేయడం అనేది ఎక్కడ చేయాలి? అది దేవుడు ఇచ్చినట్టు ఎవరు ఇచ్చాడు? ఏంటి ఒక మాట చెప్పేసి అంటే ఒక హిందువులు ఉన్న చోటకు వచ్చేసి మీరు మత మార్పులు చేయడాక హిందువుల ఇళ్ళలోకి వచ్చి మా యేసు నమ్ముకోండి లేకపోతే నరకం స్వర్గం అని చెప్పారు. మా గ్రంథాల్లో చూపించండి. మా రాముడు నమ్ముకోపోతే ఇలా నరకానికి వెళ్తారు, కృష్ణుడు నమ్ముకోపోతే నరకానికి వెళ్తారని చెప్పని మా గ్రంథాలు ఏమన్నా చూపించండి. అలా మీకు బైబిల్లో ఉంది. మరి అంటే భయపెట్టడం కదా, భయపెట్టడం కదా, ఎవరు భయపడతారు? భయపెట్టడం కదా. అప్పుడు ఒకసారి అండి యేసు నమ్ముకోపోతే నరకానికి వెళ్తారు అని చెప్తున్నారు. యేసు నమ్ముకోపోతే పరలోకానికి వెళ్తారు, యేసు నమ్ముకోపోతే నరకానికి వెళ్తారు అన్నారు. అది మత మార్పిడి భయపెట్టడం కదా, మనిషిని భయపెట్టడం కదా. ఉన్నదే చెప్తారు. ఏమన్నా చెప్పేది ఉన్నది చెప్పండి. అయితే ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ప్రతిదీ ఏది మిస్ అవ్వకుండా చెప్పండి. పరమగీతము ఇవన్నీ చెప్పండి. చెప్పండి నీకు పరమగీతం కానీ లేదంటే జీ కానీ బోర్డు ఉన్నాయి చెప్పండి. తెలీదు, సగం తెలుసు సగం తెలీదు. ఏం తెలియాలి? ఎవడో వాగింది నీకేం తెలియాలి చెప్పు. నీకేం తెలియాలి చెప్పు. నీకేం తెలియాలి చెప్పు. పరమగీతమా అన్నావు. ఎన్నో పేజీ ఎన్నో లైన్ ఉంటే చెప్తాను. నేను లైన్ లో ఉంటే చెప్తాను. అయితే మీరు అడిగారు కదా, నేను లైన్ లో చెప్తాను. మీరు లైన్ లో ఉన్నట్టు చెప్తాను. దాంట్లో సగం తెలీదు. నీకు తెలుసా ఏంటి ఫుల్ గా? మీకు తెలుసా? మీకేం తెలుసు చెప్పండి. చెప్పండి. మీకేం తెలుసు చెప్పాలి కదా. ఎప్పుడు కూడా మనం మాట్లాడేటప్పుడు కరెక్ట్ గా మాట్లాడాలి. ఏ మాట అయినా ఒక మనిషి నువ్వు నా ఫోన్ చేసావు. ఇప్పుడు నువ్వు చెప్తే నేను నమ్మేస్తే మనకేందుకు? ఎవరు మనిషి ఏమండి? నేను నమ్మిన దానికి ఒక్కసారి మీరు అడిగారు నేను చెప్తున్నానండి. క్రిస్టియానిటీ రాకముందు కాదండి, ఒకసారేనండి. బ్రిటిషర్స్ రాకముందు భారతదేశంలో క్రిస్టియానిటీ ఉందా లేదా చెప్పండి నాకు. ఎప్పటి నుంచో ఉండదు. ఎక్కడ భారతదేశంలోకి ఎప్పుడు వచ్చింది చెప్పండి నాకు. అది చెప్పండి. ఎప్పటి నుంచో అది ఎప్పుడు సార్ భారతదేశంలోకి? నేను అన్నది అది కాదండి. బ్రిటిషర్స్ మన సార్ నా మాట ఏనండి సార్. బ్రిటిషర్స్ భారతదేశంలోకి రాకముందు మన ఇండియాలో క్రిస్టియానిటీ ఉందా చెప్పండి అన్న. మొదటి శతాబ్దంలోనే ఉంది. నేను అడిగితే ఒకసారి నాకు అది ఎక్కడో చూపించండి సార్. ప్రూవ్ చేయండి. ఇప్పుడు మీరు అన్నారు కదా, ఇప్పుడు ఒకసారి నాకు ప్రూవ్ చేయండి సార్. అది మొదటి శతాబ్దంలో ఉందన్నారు. ఒకసారి నాకు ఇప్పుడు నేను ఒక మాట చెప్తానండి. బ్రిటిషర్స్ రాకముందు భారతదేశంలో క్రిస్టియానిటీ లేదు. బ్రిటిషర్స్ మొట్టమొదటిసారి భారతదేశంలో ఎక్కడికి వచ్చారు అది చెప్పండి. మొదటి శతాబ్దంలోనే. నేను అడిగిన ఇప్పుడు ఇది కాదండి. బ్రిటిషర్స్ భారతదేశంలో మొట్టమొదటికి ఎక్కడికి వచ్చారు అది చెప్పండి. చెన్నైలో వచ్చారు. చెన్నై కాదండి. కలకత్తా వచ్చారండి. పశ్చిమ బెంగాల్ వచ్చారు ఫస్ట్ వాళ్ళు తెలుసండి. ఫస్ట్ వచ్చింది కలకత్తాలోకి అడుగుపెట్టింది బ్రిటిషర్స్. తర్వాత అప్పుడు మీరు బాగానే అన్నారు. ఏనండి సార్, నేను చెప్తాను సార్. యేసు ప్రభు శిష్యుడు తోమా మద్రాసు వచ్చారని చెప్తారు కదండి. కాదండి, ఇప్పుడు మీరు చెప్పారు. మీరు చెప్పేదేనండి. తోమా వచ్చారని చెప్తున్నారు. చెన్నై వచ్చారన్నారు. తోమా చెన్నై వచ్చారంటున్నారు. ఏమన్నా అంతే కదా. ఇతర దేశస్తులు ఫస్ట్ సారి భారతదేశంలోకి సముద్ర మార్గాన మొట్టమొదటిగా అడుగుపెట్టింది ఎవరు చెప్పండి ఒకసారి. మొట్టమొదటగా సముద్ర మార్గాన భారతదేశానికి వచ్చిన మొట్టమొదటి వ్యక్తి ఎవరు చెప్పండి. అది మొట్టమొదటిగా వచ్చింది ఎవరు ఏమండి? ఇప్పుడు మీరు తోమా అన్నారు కదా. తోమా ఎట్లా వస్తాడండి? మొట్టమొదటిగా వచ్చింది. సముద్ర మార్గాలు లేవు అప్పుడు. సముద్ర మార్గాలే లేవు. సముద్రం లేదంటారు అప్పుడు. మరి తోమా ఎలా వచ్చారండి? ఫ్లైట్ లో వచ్చారా? అప్పుడు సముద్ర మార్గం లేదన్నారు. తోమా ఎలా వచ్చారండి? ఫ్లైట్ లో వచ్చారా లేదా రెక్కలు కట్టుకొని వచ్చారా? కాదు సార్, ఎలా వచ్చారో తెలియాలి కదా సార్. ఇప్పుడు ఆయన రెక్కలు కట్టుకొని వచ్చారా లేకపోతే ఫ్లైట్ లో వచ్చారా లేకపోతే రోడ్డు మార్గాన్ని వచ్చారా లేకపోతే రైలు మార్గాన్ని వచ్చారా? ఏ మార్గం వచ్చారండి?
మీరు అన్నట్టు వచ్చారండి సముద్ర మార్గం చెప్పండి. సముద్ర మార్గాన్ని వచ్చారు అనుకుందాం అండి. మొట్టమొదటిగా భారతదేశానికి సముద్ర మార్గాన మన భారతదేశంలో అడుగుపెట్టిన వ్యక్తి ఎవరు చెప్పండి నాకు అది. చెప్పండి. సముద్ర మార్గాన మొట్టమొదటిసారిగా భారతదేశంలో అడుగుపెట్టిన విదేశీయుడు ఎవరు? మీకు నేను ఒకటంటాను సార్, నేను అడిగింది చెప్పండి సార్. చెప్పండి సార్. ఏది చెప్పండి సార్. ఏం సార్ మీ బతుకు మీరు బతకండి. ఇది చెప్తాను సార్. ఇప్పుడు ఒక మాట ఎలా చెప్పమంటారా? నేను చెప్పేది ఇప్పుడు మీ బతుకు మీరు బతుకుతున్నారు, మీ గ్రంథాలు మీకు ఏమున్నాయని చెప్పి అంటున్నారు కదా. మరి ప్రతి ఒక్క దగ్గరికి వెళ్ళి ప్రతి చర్చిల్లోనూ ప్రతి పాటలోనే ఎదవా ఏం చెప్తున్నారండి? మీ ఎవరు కాదండి. ఇప్పుడు మొన్న ఒక పాస్టర్ ఏం చెప్తున్నాడు? వాడు ఏం చెప్తున్నాడు? మరి రాముడు తిట్టాడండి. ఏమన్నానండి అని సంపాదిస్తున్నారు. ఒక గుడిని కట్టించారా? ఎవరు కోట్లు సంపాదిస్తున్నారు. ఎవరి మీద ఎవరు చెప్పండి. ఎవరు సంపాదించాడు చెప్పండి. ఇప్పుడు కలవ సతీష్ ఉన్నాడు. కలవ సతీష్ ఆస్తి అంత తెలుసా మీకు? కలవ సతీష్ చేసుకునే సూట్ ఖరీదు ఎంత తెలుసా నీకు? కలవ సతీష్ చేసుకునే సూట్ ఖరీదు ఎంత చెప్పోయా? కలవ సతీష్ చేసుకునే సూట్ ఖరీదు ఎంత? కలవ సతీష్ వాడే కార్లు ఖరీదు ఎంత? కలవ సతీష్ ఆస్తి అంత చెప్పు. నువ్వు ఆలేదన్నావు, నువ్వు చెప్పని 44 ఏమనేనండి. కలవర సతీష్ ఆస్తి దగ్గరగా 3500 కోట్ల ఆస్తి ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన అమ్ముకున్నాడు తెలియట్లేదా? ఖర్చుతో అమ్ముకున్నాడు తెలియట్లేదా? బుద్ధి లేదా మాత్రం? ఆయన సేవ చేస్తున్నారు లేకపోతే ఇష్టపూర్వంగా వెళ్తున్నారు. ఎవరు సేవ నువ్వు అడ్డదిడ్డంగా మాట్లాడటం కాదు. ఇందాక నువ్వేమన్నావు మా బతుకులేమో బతుకుతున్నావు. నువ్వు బతుకు తప్పలేదు. మరి అదే వినండి. మీరు పూర్తిగా మాట వినండి. పూర్తిగా మాట వినకుండా మీరు పూర్తిగా మాట వినండి. ఇప్పుడు హనీ జాన్సన్ అనే పాస్టర్ ఉన్నాడు. వాడు దసరా రోజున వాడికి ఏ సంబంధం ఉందని చెప్పని చర్చిలో దుర్గమ్మ తల్లి తిట్టాడు. ఆ వీడియో చూసారా మీరు? దసరా రోజున మరి మేము వాళ్ళ కోసమే పెట్టేది. మరి వాళ్ళ కోసమే మేము పెట్టేది. ఇప్పుడు నీ కోసమే పెట్టారు. నువ్వెవరో నాకు తెలుసా? తెలియదు కదా? నువ్వెవరో తెలీదు. నేను ఎవరినైతే నేనండి హనీ జాన్సన్ గారు వీళ్ళందరి కోసం నేను ఫోన్ చేస్తా. నేను అందరితో మాట్లాడాను. ఇప్పుడు ఒక మాట ఏనండి, హనీ జాన్సన్ అనే పాస్టర్ నేను ఫోన్ చేస్తే నా నెంబర్ బ్లాక్ లిస్ట్ లో పెట్టాడు. నేను ఆ నెంబర్ నేను బ్లాక్ లిస్ట్ లో పెట్టలా. నాకు నేను వాడికి ఫోన్ చేసిన తర్వాత నాకు దగ్గరగా 700 కాల్స్ వచ్చినాయి. నేను మగవాళ్ళ లిఫ్ట్ చేసే మాట్లాడా. నా నెంబర్ మాట్లాడి బ్లాక్ లిస్ట్ లో పెట్టాడు వాడు. ఎవరినారు కాదు అడిగిన అన్నవాడు ఆడే. మరి వాడు బ్లాక్ లిస్ట్ లో పెట్టాడు. శ్రీరాముని తిడతాడు, విజయదశమి వస్తాడు, దసరా వస్తేనేమో కనదుర్గమ్మ వెళ్ళి తిడతాడు, భోగి సంక్రాంతి పండుగ వస్తేనేమో హిందువుని తిడతాడు, వినాయక చవితి వస్తే వినాయకుని తిడతాడు. అంటే ఇలా తిడతా ఉంటే మీ బతులు బతుకుతావా? మీరు చేతగానాల్లో నోరు పూసి కూర్చోవాలా? తెచ్చినా కూడా నువ్వేదో పెద్ద పచ్చిత్రగా ఆడే నువ్వేదో క్రిస్టియానిటీని భుజాన్ని వేసుకొని వచ్చి మాట్లాడేలా మాట్లాడుతున్నావు. నువ్వు క్రిస్టియానిటీని ఏదో వత్తాసు తీసుకొని వచ్చి మాట్లాడుతున్నావు. మాట్లాడినప్పుడు అడిగిన సమాధానం చెప్పు. నువ్వు చెన్నై వచ్చాడన్నావు. మా సముద్ర మార్గాన భారతదేశంలో అడుగుపెట్టిన మొట్టమొదటి వ్యక్తి నీ దగ్గర సమాధానం లేదు. నువ్వు ఇప్పుడు ఎలా చెప్పనా? నువ్వు గ్రూప్ లో నచ్చితే ఉండాలి. నేనేమన్నా నేను వెళ్ళిపోమని అన్నావు. ఇప్పుడు ఎందుకంటే నా ధర్మం కోసం నేను అందరికీ చెప్పుకోవాలి. నేను చెప్పుకోకదా అందరికీ తెలియాలి కదా. అదేనండి. ఇంకోటి విషయం తెలుసా, మరి తెలియకుండా గ్రూప్ లో కూడా యాడ్ చేయకూడదు. ఎవరు రిక్వెస్ట్ పెట్టకుండా ఎవరు యాడ్ చేయరు కదండి. ఇప్పుడు నువ్వు యాడ్ చేశారు, నచ్చపోతే లెఫ్ట్ అవ్వండి. బై మిస్టేక్ జమినీ మోహన్ అనే అతను
జమినీ మోహన్ అతను బై మిస్టేక్ గా ఏదో యాడ్ చేశారు. నేను యాడ్ చేసింది ఆయన కదా. మూడోసారి ఇది ఒకటి కాదు. ఏది మూడోసారి మిమ్మల్ని యాడ్ చేయడమా? ఇప్పుడు యాడ్ చేస్తే లెఫ్ట్ అయిపోండి. మీకు కాల్ చేసి చెప్పండి నన్ను యాడ్ చేయదు అనసాయం, దాని తప్పే ఉంది. ఇప్పుడు మీరు అడిగారు, నేను సమాధానం చెప్తున్నాను. మీరు అది కాకుండా మా బతు మేము పోతున్నాం, మీరు బతు మీరు బతండి. ఎవడ బతికి ఎవరిది కొట్టే గొడవలు. ఇప్పుడు ఓ పని చేయండి, ఎవడ బతికాడు పోతున్నా అన్నారు కదా, ఎవడ బతికాడు పోతున్నా అన్నారు కదా. మేము ఈ రోజు చెప్తాం, మా రాముణ్ణి కృష్ణుణ్ణి ఎవరిని మా హిందూ దేవుళ్ళని ఎవరు నమ్మక్కర్లేదు. ఇతర మతస్థులు అర్థమైందా? ఇతర మతస్థులు మా రాముణ్ణి కృష్ణుని నమ్మకపోయినా పర్వాలా, మాకే బాధ లేదు అలాగని చెప్పండి. మీరు కామెంట్ చేయండి, మా యేసుక్రీస్తు మీరు ఎవ్వరూ నమ్మొద్దని చెప్పండి. గొడవ ఉండవు. చెప్తారా మాట? ఏమండి ఆ మాట చెప్పండి, గొడవలు ఉండవు కదా. ఎవడు బతుకాడు పోతున్నాం కదా. ఇప్పుడు ఈ రోజు మేము చెప్తున్నాం, మా రాముడిని కృష్ణుని ఎవ్వరు నమ్మక్కర్లా. ఎవరు ఇతర మతస్థులు నమ్మక్కర్లా. మేమే చెప్తాం. అలాగా మీరు హిందువులు అనేవాళ్ళు కానీ ముస్లింస్ కానీ మా యేసుక్రీస్తు నమ్మక్కర్లేదు అని చెప్పండి. గొడవలు ఉండవు. చెప్తారా? చెప్పండి సార్. అది చెప్పలేము, ఎందుకంటే దేవుడు చెప్పాలి కదా సార్. ఇప్పుడు మేము చెప్పగలుగుతున్నాం, నువ్వు చెప్పది. ప్రాణాలను వదులుతారు కానీ ఎవరు ఇదే నీకు ఇచ్చిన స్వతంత్ర హక్కు ఉంది కదని చెప్పని ఏదో మాట్లాడేస్తానంటే నాకు రాజ్యాంగం హక్కు ఇచ్చింది. ఏనండి ఇలాంటి డైలాగ్ ఏనండి సార్, ఏనండి చచ్చిపోయిన వాళ్ళని ఏనండి మీరేనండి మదర్ తెరీసా ఏనండి మదర్ తెరీసా బెడ్ మీద చచ్చిపోయే వ్యక్తిని కూడా మతం మారుస్తానని చెప్పింది ఆవిడ. అదేంటది? చచ్చిపోయే వ్యక్తిని కూడా మతం మారుస్తానంది. ఎందుకు వచ్చింది ఇక్కడికి? ఎందుకు మతాలు మార్చింది? ఎందుకు మతం మార్చింది? మీరేనండి సార్, వాటికన్ సిటీలో ఉన్న బ్యాంకుల్లో ఆవిడ అమౌంట్ విత్డ్రా చేస్తే ఆ వాటికన్ సిటీలో ఉన్న బ్యాంకులు దివాలా చేస్తాయి తెలుసా? మరి ఆవిడ మీకు ఇప్పుడు ఏం లేదు సార్. ఒకటి మీకు ఏంటంటే ఏదో మాట్లాడాలా అంటారు, మేము కరెక్ట్ గా మాట్లాడామనుకోండి మీరు మాట్లాడరు. ఇప్పుడు ఏంటి, మీరు సముద్ర మార్గాన సముద్ర మార్గాన చెన్నైకి తోమా వచ్చాడు అన్నాడు. ఆధారం చూపించింది అన్న, నేను ఆధారం చూపిస్తా. ఆధారం చూపించండి. ఎప్పుడు సార్ ఆధారం చూపించండి. ఎలాగా సముద్ర మార్గాన భారతదేశానికి వచ్చిన మొట్టమొదటి వ్యక్తి ఎవరు చెప్పండి? తోమా అంటే ఎలా కుదురుతుంది? భారతదేశానికి మొట్టమొదటిగా ఆంగ్లేయులు వచ్చింది చెన్నై, అది కోల్కతా. క్రిస్టియన్ మిషనరీస్ వచ్చింది కోల్కతా. చెన్నై ఎలా వచ్చేస్తాడు? మీరు విగ్రహం పెట్టేసుకొని ఎవరు ఎలా వచ్చేస్తాడండి? ఇప్పుడు సముద్ర మార్గాన మొదటి భారతదేశానికి వచ్చిన వ్యక్తి వాస్కోడి గామా తెలుసా? వాస్కోడి గామ తర్వాత అంత ముందు ఎవరు భారతదేశానికి సముద్ర మార్గంలో రాలా. మరి ఇప్పుడు చెప్పండి, స్వామి ఎలా వచ్చారంటారు మీరు? అంటే మీరు చెప్పేస్తే జరిగిపోతాయా? అంటే వినేవాళ్ళు అందరూ ఏమి తెలియనట్టుగా కూర్చుండిపోతే ఎవరో మీరు చెప్పింది ఏదో వినేస్తారనుకుంటారు. ఏంటి కరెక్ట్ కాదు సార్. ఇప్పుడు కరెక్ట్ కాదు. ఇప్పుడు మీరు ఏం చెప్తారు? ఎవరి బతకాలు బతుకుతున్నాం అన్నప్పుడు ఎవరి బతకాలో బతకాలి. కానీ ఇప్పుడు మీరు పివి సుందరరావు గారు వీడియో చూశారు కదా? వినండి సార్, ఒకడు ఏదో ఒక పదార్థం తింటాడు, అది నమ్ముకుంటారు, లేదా తెలుసుకుంటారు. వాళ్ళు చేయకూడదు తినకూడదు అనేది ఒక మనిషి మనస్తత్వాన్ని చెప్పండి. కాదు సార్, ఇప్పుడు మీరు అన్నది కరెక్టే. ఇప్పుడు మీరు నాకు అన్నారు ఏమని, ఎవరి ఇష్టం వాళ్ళదా అన్నారు. మీరు పివి సుందరరావు వీడియో చూసారా? పివి సుందరరావు ఏమన్నాడండి? అది కాగితపు గుట్ట మొక్క జెండాని భారతదేశాన్ని సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ భారత రాజ్యాంగ కాలు కింద తొక్కుతారన్నాడు. ఎందుకు వచ్చిందంటారు ఆ మాటలో? చెప్పండి సార్, ఎందుకు వచ్చినాయి? భారతదేశం 2 ముక్కలు చేయాలన్నాడు. ఎందుకు చేయాలన్నారు? బ్రదర్ విజయ్ కుమార్ అన్నాడు,
ఏనాడు సార్ విజయ్ కుమార్ అన్నాడు, వాడు ఎందుకన్నాడు చెప్పండి. ఎలాగంటారండి? ఏంటంటే దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళండి అని అంటే ఏంటంటారు మరి? మరి తల్లి పాలు తాగి తల్లి రొమ్మ మీద గుద్దామని ఏమంటారు సార్? ఎంతసేపు చూసినా ఇంగ్లీష్ వాడు అది కనిపెట్టాడు, ఇంగ్లీష్ వాడు ఇది కనిపెట్టారు. ఏ కనిపెట్టాడు అని ఇంగ్లీష్ వాడు? ఉన్న వాస్తవమే కదా సార్. ఇంగ్లీష్ వాడు ఏం కనిపెట్టాడు చెప్పండి సార్. కొట్టండి గూగుల్. ఏమన్నా సార్? సరే ఓ పని చేయండి, ఫ్లైట్ ఎవరు కనిపెట్టారు ఫస్ట్ మీరు చెప్పండి. ఫ్లైట్ ఎవరు కనిపెట్టారు చెప్పండి సార్. చెప్పండి సార్ నేను ఫ్లైట్ ఎవరు కనిపెట్టారు? అవును రైట్ పేపర్స్ అంటారు సార్. అడుగుతారు, అన్ని తెలుసుకుని అడుగుతున్నారు. మరి తెలుసు కాబట్టే కదా సార్ అడిగేది. ఫ్లైట్ ఎవరు కనిపెట్టారంటే రైట్ పేపర్స్ అంటారు. రైట్ పేపర్స్ ఎప్పుడు కనిపెట్టారు? 1903లో రైట్ పేపర్స్ కనిపెట్టారు. అలాగే అంతకు ముందు 8 సంవత్సరాల ముందే ముంబైలో మన భారతదేశస్తుడు దానికి ఫ్లైట్ కనిపెట్టాడు. అది గూగుల్లో కొట్టండి వస్తుంది. ఇంకోటి చెప్తానండి, ఇంకోటి చెప్తాను. అధర్వణ వేదంలో యంత్ర సర్వస్వం అని ఒక చాప్టర్ ఉంటుంది. ఆ చాప్టర్ లో 3400 ఫ్లైట్ల కోసం రాస్తుంది. భారతదేశాన్ని ఆడు కనిపెట్టాడు ఈడు కనిపెట్టారు అంటారేంటి? మొట్టమొదటిగా ప్రపంచానికి వైద్యాన్ని తెలిపింది ఎవరండి? కొట్టండి కూడా తెలుస్తుంది. ప్రపంచానికి వైద్యం అనేది జబ్బు, ప్రతి వైద్యానికి మందు కనిపెట్టింది ఎవరు తెలుసా? చెప్పండి. అప్పుడు ఆయన విగ్రహం మన ఇండియాలో రాకపోయినా ఆస్ట్రేలియా యూనివర్సిటీలో ఉంది. తప్పంటారా? ఆస్ట్రేలియా తప్పట్లేదండి. మన భారతదేశానికి ఏదైతే చరిత్ర ఉందో దాన్ని నాశనం చేసి మీలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మతాలు మారి మన అస్తిత్వం నాశనం చేశారు. భారతదేశ చరిత్ర తెలుసుకోవాలా? ఇలా మత మార్పులు అనే ఒక తీసుకొచ్చి మీ వ్యాపారాల కోసం జనాల్ని మతాలు మారుస్తూ చరిత్ర రాసింది క్రైస్తవులా లేకపోతే అందరూ రాశారా? సార్ మీరు ఎక్కడో ఉన్నారేమో. అయితే మీరు ఎక్కడో ఉన్నారు సార్, మీరు ఎక్కడ ఉన్నారు? ఏనండి సార్ చెప్తారు, ఏనండి ఇప్పుడు చెప్తారు ఏనండి సార్. మన భారతదేశానికి విద్యా వ్యవస్థను తీసుకొచ్చింది ఎవరండి? చరిత్ర మరి భారతదేశానికి నేను చెప్తానండి. మీరు అన్నది నేను చెప్తాను ఏనండి సార్, నేను చెప్తాను ఏనండి సార్. ఇప్పుడు మీరు అన్ని అడుగుతున్నాం, నేను చెప్తాను కదా. ఇప్పుడు మీరు అన్నారు కదా, ఇప్పుడు భారతదేశానికి విద్యా వ్యవస్థ వచ్చింది మెకల్లే ఏమండి? అంతే కదా. మెకల్లే అనే అతను విద్యా వ్యవస్థను తెచ్చాడు. అది ఎప్పుడు తెచ్చాడు? 1845లో భారతదేశానికి విద్యా వ్యవస్థను తెచ్చాడు. 1823లో ఆయన బుక్ రాశాడు. ఆయన ఏ రాశాడు బుక్? 1823లో ఏ రాశాడు అంటే భారతదేశంలో అడుక్కునేవాడు నాకు కనపడలేదు, డబ్బులు లెక్క పెట్టేవాడు నాకు కనపడలేదు అని చెప్పాడు. ఒక విషయం అంటే విద్య ఏదన్నారు? విద్య తీసుకొచ్చింది అన్నారా? అవును, విద్య తీసుకొచ్చింది కరెక్ట్ బాగానే ఉంది, కాదనంటారండి. మరి ఆడపిల్లలు చదువుకోకూడదు అనేది ఎవరు సిద్ధాంతం సార్? ఒక్కసారి మీరు భారతలో చదువుకోకూడదని ఎక్కడుంది ఒకసారి చూపించండి సార్. మీరు మాట అన్నం కాదు, సతీ సహగమనం ఇవి కాదు, ఆడపిల్ల చదువుకోకూడదు అనేది ఎక్కడుందో ఒకసారి చూపించండి సార్. ఇప్పుడు మేమేమంటామంటే, మేము ఇప్పుడు నేను కూడా చెప్తాను, మీరు ఆడపిల్ల చదువుకోకూడదు అన్నారు. మేము చదువుకి సరస్వతి దేవుని కొలుస్తాం, సరస్వతికి పూజ చేస్తాం చదువుల రోజున. ఇవన్నీ ఉన్నాయి. మరి బైబిల్ ప్రకారం చదువుకోవాలని చెప్పని ఎక్కడుందో చూపించండి నాకు. ఇప్పుడు మేము చదువుకోకూడదని మేము చూపిస్తాం. ఒక అమ్మవారిని పెట్టాం సరస్వతి దేవుని, మాకు చదువుకి సరస్వతి దేవుని నిలబెట్టాం, మాకు ఉంది. మీకు బైబిల్లో ఒక్కరు చూపించండి చదువుకి ఎలాంటి వాళ్ళు ఉన్నారని. విజ్ఞానం కాదు సార్. మీరు ఒక ఆడపిల్ల చదువుకోకూడదని చెప్పారంటున్నారు. ఆడపిల్ల చదువుకూడదు అన్నారు. మాకు దేవతలే ఉన్నారు, చదువుకున్న దేవత సరస్వతి దేవని పెట్టుకున్నాం, చదువుల తల్లి సరస్వతి దేవ. మీరు అది కాదు సార్, అది కాదు సార్. మీరు సార్ అనుకోవడం కాదు సార్ అన్నది, అనుకోపోవడం కాదు సార్ అన్నది. ఇక్కడ అనుకోవడం అనుకోపోవడం అన్నారు. నేను అదే చెప్తున్నాను సార్. నేనేం చెప్తున్నాను సార్, ఇప్పుడు ఇక్కడ మీతో అన్న మాట ఏంటంటే, నేను చదువుకోకూడదు, ఆడపిల్లలు చదువుకోకూడదు అన్నారు. ఎక్కడ ఉంది అన్న? సతీసాగమనం అన్నారు. సతీసాగమనం ఏంటి అసలు? సతీసాగమనం వేరు, అది చరిత్రను వక్రీకరించి రాసినవి ఎన్నో ఉన్నాయి. ఇంకోటి చెప్తానేనండి సార్, ఇప్పుడు మీరు అన్నదా చెప్పండి సార్. హిస్టరీలోనే కదా ఉన్నది.
ఏం లేదు సార్, భారతదేశ హిస్టరీలో ఏం లేదు సార్. మీరు భారతదేశ హిస్టరీలో ఏమి లేవు, అన్ని తొక్కు పెట్టి అందుకనే స్వామి రామాయణ ఒక ఆయన బుక్ రాశాడు, మీకు తెలుసా అదేనా? స్వామి రామాయణ ఒక ఆయన బుక్ రాశాడు. ఏం రాశాడంటే ఆయన జపాన్ వెళ్ళాడు. జపాన్ లో పెద్ద పెద్ద వృక్షాలను కూడా మొరగుజ్జు వృక్షాల కింద చేస్తారు. దాని పేరు ఏమంటారంటే బౌన్సై అంటారు. ఆ కళని, ఆ బౌన్సై అనే కళని వాళ్ళు ఈయన వెళ్ళి అడిగాడు, అదేంటయ్యా బాబు అంత పెద్ద చెట్టుని అంత చిన్న చెట్టు కింద ఎలా చేసావు, అంత బొరగుజ్జు చెట్టు కింద ఎలా చేసావని. ఇదేం లేదండి, చిన్న సింపుల్, ఇది పెద్ద పనేం కాదనంటే, ఏంటంటే చెట్టుకున్న చుట్టూ వేళ్ళు నరికేస్తుంటే చెట్టు ఎదగదు కదండి అని చెప్పాడు. అలాగా ఆయన స్వామి రామాయణ ఆయన మన ఇండియాకి వచ్చి బుక్ రాశాడు. భారతదేశం అనే ఆ చరిత్రని మొరగుజ్జు చరిత్ర కింద చుట్టూ వేళ్లతో పెకిలించేసి ఆ చరిత్రని మొరగుజ్జు చరిత్ర కింద చేశారన్నారు. అర్థమైందండి? భారతదేశ చరిత్రని నాశనం చేశారు. ఇది మీరు మనం చేసింది కాదు, ఎప్పటి నుంచో చేస్తూ వస్తున్నారు. ఎలాగనుకున్నారేమో. ఇప్పుడు బ్రిటిషర్స్ ప్రతి దేశాన్ని 400 సంవత్సరాలు ఎక్కడ తక్కువ పరిపాలించకుండా ఉన్నారు. అర్థమైందండి? ప్రతి చోట 400, వాళ్ళు అడుగుపెట్టిన ప్రతి చోట 400 సంవత్సరాలు పరిపాలించారు. భారతదేశాన్ని ఎన్ని సంవత్సరాలు పరిపాలించారండి చెప్పరా? ఏమండి? 1100 లేదు సార్. బ్రిటిషర్స్ ప్రతి దేశాన్ని, వాళ్ళు అడుగుపెట్టిన ప్రతి దేశాన్ని 400 సంవత్సరాలు పరిపాలించారు. భారతదేశాన్ని ఒక్కటే 150 సంవత్సరాలు మాత్రమే పరిపాలించారు. కారణం అది కాకుండా బ్రిటిషర్స్ భారతదేశాన్ని అంతా పరిపాలించలేదు, వాళ్ళు అన్ని చోట్లకి రాలేదు. బ్రిటిషర్స్ 1857లో సిపాయిలు తిరుగుబాటు అనే ఒక ఉద్యమం జరిగింది. ఆ ఉద్యమంలో మన వాళ్ళు ఫెయిల్ అయ్యారు. అక్కడి నుంచి మన ఉద్యమం ఆగలా. అక్కడి నుంచి వాళ్ళు మన బాధలు పడలేక వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయేటప్పుడు కూడా 1947లో మనకి స్వతంత్రం రాలా, తెలుసండి? 1947లో మనకు స్వతంత్రం రాలా, అధికార బదిలీ మాత్రమే జరిగింది. 1947లో మన మొట్టమొదటి ప్రధానమంత్రి అయిన జవహర్లాల్ నెహ్రూ ఆయన ప్రమాణ స్వీకారం చేస్తూ ప్రమాణ స్వీకారం చేశాడు. ఆయన బ్రిటిషర్స్ ఎవరని అయినా మీరు వదిలిన బాధ్యతని తప్పకుండా పాటిస్తానని చెప్పని చేశాడు. ఇక్కడ ఏం జరుగుతుందండి ఇప్పటికి? బ్రిటిషర్స్ అడుగుపెట్టిన చోట క్రిస్టియన్ మిషనరీస్ వస్తాయి. ఉన్నది దోచుకొని పోగా మిగతాది వీళ్ళని మతాలు మార్చి వీళ్ళు డబ్బు ఉన్నదాన్ని కూడా దెబ్బడానికి వచ్చి క్రిస్టియన్ మిషనరీ. క్రిస్టియన్ మిషనరీ అంతా ఎవరు? క్రిస్టియన్ మిషనరీ వాళ్ళు వేరు, తర్వాత ఏంటంటే వ్యాపారవేత్తలు వేరు, తర్వాత పరిపాలన చేసినటువంటి వాళ్ళు వేరు. ఎవరో సార్ ఒకసారి చెప్పండి. మిషనరీ వాళ్ళు చూడండి, క్రిస్టియన్ మిషనరీ వాళ్ళు చదువులు నేర్పించారు. ఇవన్నీ అంతకుముందు విద్యా వ్యవస్థ లేదు కాదు సార్, అంతకుముందు విద్యా వ్యవస్థ లేదంటారా? భారతదేశంలో అంతకుముందు విద్యా వ్యవస్థ లేదంటారా? ఎందుకు లేదు? ఉన్నది ఎందుకు లేదు? మరి ఇప్పుడు అంటున్నారు కదండి క్రిస్టియన్ మిషనరీస్ వచ్చి చదువులు నేర్పించారని. క్రిస్టియన్ మిషనరీస్ వచ్చి చదువులు ఒకసారేనండి సార్, క్రిస్టియన్ మిషనరీస్ వచ్చి చదువులు నేర్పించారు అన్నారు కదా. ఇప్పుడు క్రిస్టియన్ మిషనరీస్ వచ్చి వాళ్ళు ఎవరు సార్? వీళ్ళు పెట్టి కాలేజీలు పెట్టి తర్వాత వైద్యం పెట్టించి హాస్పిటల్ కట్టించి ఎవరు సేవ చేస్తారు సార్? మీకు అదే అర్థం కావట్లా. వాళ్ళకే దిక్కు లేదు. ఇక్కడ ఏం చేశారన్న, ఇక్కడ భారతదేశానికి ఏమీ కొరత లేదు. భారతదేశాలు అన్నీ ఉన్నాయి. కానీ ఏంటంటే వినండి సార్, వాళ్ళకి అవకాశాలు ఇచ్చిన గవర్నమెంట్లు ఉన్నాయి. వాళ్ళు ఇక్కడ ఎదగడానికి, ఇక్కడ సంపదను దోచుకోవడానికి. ఇప్పుడు మీరు అది అంటున్నారు, రాజమండ్రి ధవళేశ్వరం బ్యారేజ్ ఉంది. రాజమండ్రి ధవళేశ్వరం బ్యారేజ్ కట్టింది ఎవరండి? తర్వాత కాటన్ ద్వారా ఫస్ట్ మొట్టమొదటిగా భారతదేశ ధవళేశ్వరం బ్యారేజ్ కట్టముందు ఏం కట్టాడండి తెలుసండి మీకు? ఇప్పుడు ఆయన మనకి చేశాడు అంటున్నారు కదా, ఏది మనకి ధవళేశ్వరం బ్యారేజ్ కట్టాడు, ఆయన మంచోడు అంటున్నారు కదా. ఆయన ధవళేశ్వరం బ్యారేజ్ కట్టక ముందు మొట్టమొదటిగా ఆయన రాజమండ్రి బ్యారేజ్ దగ్గర కట్టింది ఏంటండి? ఆయన చర్చి కట్టాడండి. చర్చి కట్టి అక్కడ ఆంక్షలు పెట్టాడు. ఏమని? చర్చికి వెళ్ళి పనికొస్తే రూపాయి, చర్చికి వెళ్ళకుండా పనికొస్తే ₹10 జీతం అన్నాడు. వ్యాపారం కదా. చెప్పండి. అక్కడ నుంచి మరి ఇప్పుడు ఆయన దీంట్లో ఎందుకని ఆయన సస్పెండ్ చేశారు బ్రిటిష్ గవర్నమెంట్? మన ఈయనండి కాటన్ ధరని ఆయన ఎందుకు తీశారు? మరి ఆయన ఎందుకు సస్పెండ్ చేసి పంపించారు? చెప్పండి.
ఆయన ఫ్రాడ్ చేశాడు కాబట్టి ఆయన ఫ్రాడ్ చేశాడు. ఇక్కడ ఏం జరుగుతుంది భారతదేశానికి ఇంకోటి చెప్తాను సార్, ఇంకోటి చెప్తాను సార్, మతస్థులు కాబట్టి సార్ మతం సార్ ప్రపంచం మొత్తం మీద. ఇంకోటి చెప్తాను సార్, హిట్లర్ ఉన్నాడు. హిట్లర్ ఏ ఏ ఏ విషయం మీద ఆయన ఏ దేని మీద ఇతర దేశాల మీద దండెత్తడానికి వచ్చేవాడు చెప్పరా? ఇతర మతస్థులు ఆయన హిట్లర్ ఉన్నాడు, ఇతర దేశాల మీద ఎందుకు దండెత్తేవాడండి ఒకసారి చెప్పరా? హిట్లర్ ఎందుకు దండెత్తేవాడు సార్ ఇతర దేశాల మీద? ఇప్పుడు కూడా చూడండి, ప్రపంచంలో అత్యధిక రక్తపాతం చేసి మతాలు మార్చిన మతం ఏదుందో చెప్పగలరా? ప్రపంచంలో అత్యధిక రక్తపాతం చేసిన మతమే చెప్పండి. చెప్పండి సార్, మీరే చెప్పాలా? మళ్ళీ నేనే చెప్తా, మీరేం చెప్తారు? ప్రపంచంలో అత్యధిక రక్తపాతం చేసి మతాలు మార్పిడి చేసింది క్రిస్టియానిటీ. చూసుకోండి హిట్లర్ ఎంత రక్తపాతం చేశారో మీకు తెలియదు. అలాగంటున్నారు. ఒక మాట అడగనా? చెప్పండి సార్. ఏ రోజైనా ఏ క్రిస్టియన్ వాళ్ళైనా అవమానంగా ఇప్పుడు చంపిన చరిత్ర ఎక్కడ ఉన్నది, లేకపోతే తిరిగి చరిత్ర ఎక్కడుంది? రెండోది ఏమంటే పేడ పోసినా నీళ్లు పోసినా అవమానం చేసినా తిరిగి కొట్టిన ఇప్పుడు ఎక్కడైనా చూసారా? చరిత్ర ఎందుకు సార్ అలా మాట్లాడుతున్నారు? ఇప్పుడు మాట మీరు టాపిక్ డైవర్ట్ చేయవద్దు. ఇప్పుడు టాపిక్ డైవర్ట్ చేయవద్దు. చెప్పండి సార్, టాపిక్ నేను టాపిక్ డైవర్ట్ చేయొద్దు, విషయం చెప్తాను సార్. ఇప్పుడు మీరు అదే సార్, ఒక్కసారి ఏనండి సార్, ఇప్పుడు ఒక మాట చెప్తాను సార్. వక్రీకరించారు సార్, వక్రీకరించడం కాదు, నిజాలు బయటకు వస్తున్నాయి. ఇప్పుడు ఇంతకు ముందేమో మా బైబిల్ చదవండి, బైబిల్ చదివితే మంచిది అన్నారు. మేము అదే బైబిల్ చదివి ప్రశ్నిస్తే మా బైబిల్ కోసం మీకెందుకు అన్నారు? ఇప్పుడు అంటే మీ బైబిల్ ఏనండి సార్, ఏనండి సార్, మీరు అడిగినా నేను సమాధానం చెప్తున్నాను. ఇప్పుడు బైబిల్ ఇంతకు ముందేమో మా బైబిల్ చదవండి, మా బైబిల్ చదివితే మంచిది అన్నారు. మేము ఎప్పుడైతే బైబిల్ చదవడం మొదలుపెట్టి బైబిల్లో ఉన్న విషయాలు మేము ఎప్పుడైతే క్వశ్చన్ చేస్తున్నామో మా బైబిల్ తో మీకు పని ఏంటని అడుగుతారేంటి? ఇప్పుడు చెప్తాను సార్. వినండి సార్, బైబిల్ చదివిన ప్రతి ఒక్కరు కూడా బతుకుతున్నారు. అది అందరూ బతుకుతారు సార్, ప్రపంచంలో అందరూ బతుకుతారు. వ్యతిరేకించిన వాళ్ళు బతుకుతున్నారు, మంచిగా చదువుకున్న వాళ్ళు కూడా బతుకుతున్నారు దాంట్లో. ఇప్పుడు ఏం కావాలి సార్, మీకు ఏం కావాలి చెప్పండి సార్? వ్యతిరేకించి యూట్యూబ్ లో పెట్టి యూట్యూబ్ లో డబ్బులు సంపాదించుకుంటున్నారు సార్. వ్యతిరేకించి ఒక మాట అడుగుతాను, సమాధానం చెప్పండి సార్. ఒక మాట అడుగుతాను, సమాధానం చెప్పండి సార్. చెప్పండి సార్. ఇప్పుడు మా ఒక పాస్టర్ ఉన్నారు సార్, అతను ఫస్ట్ సంఘం స్థాపించిన రోజున అతని పరిస్థితి ఏంటి, అతను సంవత్సరం తర్వాత అతని ఆర్థిక పరిస్థితి ఏంటి, అతను ఏం పని చేస్తాడు సార్? ఏ పని చేయరు కదా సార్. మేము అందరూ అడుగుతాం సార్, నీలాంటి వాళ్ళ కోసం కాదు కదా నేను పెట్టింది. ఇప్పుడు మీరు అన్నారు అక్కడ బైబిల్లో ఏమున్నాయని. నేను పడుతున్నాను సార్, మీరు బైబిల్లో అడగమన్నా నేను అడుగుతున్నాను. నలుగురు చెప్పాలి సార్. ప్రజలను దోచుకునే వాళ్ళు ఎవరైతే అడ్డగోలుగా ప్రజలను దోచేది, ప్రజల సొమ్ము తీసుకొని పోయేది అది మాకు తెలుసు కాబట్టి, అలా తెలుసు కాబట్టి చట్టాలు ఉన్నాయి సార్. చట్టాలు అంటారు, చట్టాలు ఎవరు గుర్తిస్తాయి సార్? నాకు అర్థం కాలా. మరి దేశాలు 2 మొక్కలు చేయమన్నారు సార్ పాస్టర్ విజయ్ కుమార్ 2 దేశాలు 2 మొక్కలు చేయమన్నాడు. పీడి సుందర్రావు ఏమన్నాడు? పీడి సుందర్రావు కూడా అదే అన్నారు కదా. పీడి సుందర్రావు అదే అన్నాడు. అతను మా దేశాన్ని 2 మొక్కలు చేస్తే మేము వేరే రాజ్యాంగం చేసుకుంటా అన్నాడు.